మొదటి కొరింథీయులు 13. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అంటే ఏంటి? నాకు తెలిసిన ప్రాఫెసీని, నాకు తెలిసిన మర్మాలని నేను అసూయతో వాడా, గర్వంతో వాడా, పేరు కోసం వాడా. పౌలు వాడాడు. అందుకనే పౌలుకి హెచ్చెం వాడకుండా ఏమిచ్చాడు? తగ్గించుకున్నాడు. ఏమైంది? ముళ్ళు తీసేశాడు. తర్వాత తను ఊనుకు కొట్టుకుంటున్నాడు అనమాట. దేవుడికి ఆ ఛాన్స్ ఇవ్వలే. సో ఇప్పుడు ఈ వరాలను ప్రేమతో వాడడం మొదలుపెట్టాడు. నాకు బయలుపరచాడు, నీకు బయలుపరచలేదని. ఇప్పుడు పెద్దవాడని పిల్లవాని చేష్టలో మీరందరూ ఎదిగి మీ పిల్లవాని చేష్టలు మానేయుదురుగాక. ఈగో ప్రాబ్లమ్స్. కమ్ ఆన్, లెట్స్ గో అహెడ్. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. మీరందరికీ చాలా కన్ఫ్యూజన్. ఏంటో ఈ జీవితం, ఈ బతుకు, ఇదంతా ఏంటి అనేది ఏం అర్థం కావట్లేదు అంటారా? ఈ మీరు ఉన్న కొంచెం విశ్వాసాన్ని మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే ఆయన రెండవసారి వచ్చినప్పుడు, ఆయన స్వరూపంలోకి మారినప్పుడు అంటే ఒక్క సెకండ్లో నీకు అన్నీ అర్థమైపోతాయంట, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. సో ఇప్పుడు నీకు కంప్లీట్గా తెలియనంత మాత్రాన్ని అవతల వాళ్ళకి ఇచ్చి నీకు ఇవ్వనంత మాత్రాన్ని ఫీల్ అవ్వక, రేపొద్దున్న అందరూ నువ్వు ఒకటే. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, జీసస్ ప్లస్ నథింగ్ ఇస్ జీసస్, జీసస్ ప్లస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో జీసస్. నీకు పెళ్ళి ఈ భార్య పిల్లలు అందరూ బాగుంది, చక్కగా ఉన్నావా? జీసస్తో ఉన్నావా? ఎస్, ఈక్వల్ టు జీసస్. ఒకవేళ నువ్వు జీసస్తో ఉన్న 2 సార్లు డివోర్స్లు అయిపోయి రోగాలు వచ్చి అద్దొచ్చి ఇద్దో చనిపోయినా, దట్ ఈజ్ ఈక్వల్ టు జీసస్. అంటే ఏది ముఖ్యం? నీదా ఆయన విశ్వాసమా? కంపారిజన్ విల్ డిమినిష్ ద ఫెయిత్ ఇన్ యూ. నువ్వు కంపేర్ చేసుకోవడం వల్ల నీలో ఉండే ఆ దేవుని నీతి, దేవుని కృప తగ్గిపోతుంది. కొంచెం బాధ అయ్యొచ్చు, కానీ దేవుని చిత్తం ఏంటి? నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలు చక్కగా అన్నీ ఉండి బాగా ఉండి వెళ్ళాలని దేవుని చిత్తం ఆఫ్ గాడ్. బట్ హీ హాస్ కవర్డ్. ప్రతిదానికి పరిష్కారం ఉంటుందని చెప్పాను. ద ల్యాంబ్స్ లైన్ బిఫోర్ ద జగత్ పునాది వేయక మునిపే. అంటే ఈ భూమి మీద మరి ఆదామవ్వ తప్పులు చేస్తే ఆపొచ్చు కదా, అది తినడం ఆపొచ్చు కదా, ఎందుకు ఆపలేదు? ఆపేస్తే పని అయిపోతుంది కదా. అంటే దేవుడు ముందుగానే పరిష్కారము చేసేసాడు. కొంచెం తక్కువగా చేశాడు కాబట్టి ఆ బుద్ధి బయటపడ్డది ఏదైనా తోటలో. ఆ తర్వాత ఆయన స్వరూపంలో మార్చిన తర్వాత నీ బుద్ధి వేరుగా ఉంటుంది. 13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వి ఆల్ నీడ్ టు గ్రో. ఒకసారి కొంతమంది ఆ స్వస్థత వరాన్ని తప్పుగా వాడతారు, ఆ ప్రవచన వరాన్ని, ఆ భాషల వరాన్ని ఒక్కొక్కసారి తప్పుగా వాడచ్చు. కొన్ని వరాలని ఉన్నారు అలాగా. దెర్ ఆర్ పీపుల్ హూ క్యాన్ యూజ్. వాక్యాన్ని కూడా వక్రించి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన్న ఇక వాక్యం బోధించొద్దు, ఇక భాషలు మాట్లాడొద్దు, ఇక ప్రవచనాలు లేవు, ఇక స్వస్థతలు లేవు అని అనడానికి లేదు. చూద్దాం, లెట్స్ స్టడీ. అసలు ఎందుకు ఇచ్చాడు దేవుడి వరాలు? ఎఫ్ఎస్సి 4:8-16. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చూడండి, యేసు ప్రభువారు సిలువ మరణించి చెరలోకి వెళ్ళి చెరను చెరగా పట్టుకొని అంత కష్టపడి అప్పుడు ఆయన గిఫ్ట్స్ ఇచ్చాడంట. కాబట్టి గిఫ్ట్స్ను చులకనగా చేయకూడదు. ఆత్మవరములను ఆశతో అపేక్షించుడి. గిఫ్ట్స్ విల్ మేక్ ద చర్చ్ గ్రో. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ముందు స్టార్టింగ్ ఏమేస్తాం? ఇంటికి పునాది. అందుకనే ఇక్కడ స్టార్టింగ్ ఎవరినెవరిని అంటున్నాడు? అపోస్తలు. అంటే నా నుంచి ఎవరు విన్నారో, ఇప్పుడు మీరందరూ విశ్వాసులుగా ఉండొచ్చు, రేపొద్దున మీరు పెద్దోళ్ళు అవ్వచ్చు, ఇంకా పెద్దోళ్ళు అయ్యి మీరు ప్రవక్తలు అపోస్తులుగా కూడా మారచ్చు. యు గ్రో ఫ్రమ్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్. సో ఈ వరాలన్నీ ఎందుకు ఇచ్చాడు? మొదట పునాది, ఆ తర్వాత దాని మీద కట్టడానికి అనమాట. సువార్త సేవకులు, కాపర్లు, ఉపదేశకులు. సో దట్ యు క్యాన్ హియర్ ఫ్రమ్ గాడ్. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు. చూడండి, అంటే ఏంటి? కుయుక్తితో చెప్పొచ్చు వాక్యాన్ని, తప్పు మార్గంలో కూడా చెప్పొచ్చు, ఉపాయములు మాయోపాయములతో కూడా చెప్పొచ్చు. కమ్ ఆన్ రీడ్.
కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అంటే ఉపదేశంలో ఏం చేయొచ్చు అంట? కల్పించేయచ్చు. ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన ఎన్ని విషయాలు ఎదగాలంట? అన్ని విషయాలు. అవి లేవు ఇవి లేవు వీళ్ళు అడగకూడదు. అది సంఘ ఎదుగుదలని ఆపేస్తుంది. షుడ్ నెవర్ సే దట్. కమ్ ఆన్ రీడ్. 1 దశలోనికి 5:19 నుంచి చదువుదాం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఆత్మను ఆర్పకుడి. టాకింగ్ ఇన్ టాంగ్స్, డోంట్ స్టాప్ ఇట్. ప్రొఫెసయింగ్, డోంట్ స్టాప్ ఇట్. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని తప్పులు జరగవచ్చు, కొన్ని నెరవేరకపోవచ్చు. అక్కడ ఏమి లేక ప్రాబ్లం వచ్చింది? ప్రేమ లేక, ఎదుగుదల లేక. రైట్. ఆత్మకును ఆర్పకుడే, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడు. అంటే ఆశ ఉండాలంటే అందరికీ. ఎవ్రీ ఫాదర్ అండ్ మదర్ షుడ్ బి ఎ ప్రాఫెట్ టు దర్ చిల్డ్రన్. అబ్రహాం ప్రవచించాడా లేదా పిల్లల మీద? ఇస్సాకు ప్రవచించాడా లేదా పిల్లల మీద? చేతులేసి. యాకోబు 12 మీద ప్రవచించాడా లేదా? కాబట్టి తల్లి తండ్రి అయి పిల్లలు పెద్ద అయ్యే స్టేజ్కి ప్రతి తల్లిదండ్రులు ప్రవక్త అయిపోవాల్సిందే. అమ్మా నేను పెద్దోడిని అయిపోయాను, జాయింట్లు పని చేయట్లేదు, నీరసం వచ్చేసింది, బీపీ పెరిగిపోయింది. కరెక్టే, యాకోబుకి ఇలాగే పెరిగిపోయింది, ఇస్సాకు అలాగే పెరిగిపోయింది, కళ్ళు కనపట్టలేదు. కానీ నోటితో చేత్తో రిలీజ్ చేసిన మాట నెరవేరి తీరింది యాకోబు జీవితం. యాకోబు చనిపోవు స్టేజ్లో ఉన్నాడు, కానీ 12 మందిని పిలిచి మనస్సే ఎఫ్రాయిముతో సహా 14 మీద ఏం చెప్పాడు అది జరిగి తీరింది. వాళ్ళందరినీ పునాదులుగా చేశాడా లేదా? సో యువర్ ఎనర్జీ మే డ్రైన్, యువర్ మనీ మే డ్రైన్, బట్ యువర్ ప్రాఫిటిక్ స్పిరిట్ విల్ రిమైన్. నిర్లక్ష్యం చేయదు, ఆత్మను ఆర్పొద్దు. ఎవ్రీ పేరెంట్ షుడ్ గో. ఎంతమంది మీ పిల్లల మీద చేతులేసి వాళ్ళ భవిష్యత్తును దేవుడు నాకు చెప్పగా నేను వాళ్ళ మీద చేతులేసి డిక్లేర్ చేయాలని ఎంతమందికి ఉంది? ఆశగల ప్రాణంలో దేవుడు తృప్తిపరిచిన గాక. ఒకడు లోకమంతా సంపాదించి పోగొట్టుకుంటే ఏమి లాభం? మీరు ఒకవేళ డబ్బులు ఇచ్చినకపోయినా దేవుడిచ్చిన మాట ఇచ్చారనుకోండి, అది నెరవేరి తీరుతుంది. ఇట్ విల్ కమ్ టు పాస్. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును. ఫైనల్ డెస్టినేషన్ అందరూ చెప్పండి, ఇది నా గురి అనండి. ఆయన రాకడయందు మనం ఎలా ఉండాలంట? నిందారహితంగా, ఆత్మ జీవము శరీరము నిందారహితముగా ఆయన విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఇది ఫైనల్ డెస్టినేషన్. ఇది మటుకు ఎప్పుడు పోగొట్టుకోవద్దు. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయను. ఒకవేళ నీ ఇబ్బందులో ఉన్నావా, నేను రక్షణ కోల్పోతున్నావా, ఇంకా నీ వేసైన పట్టుకుని ఈరోజు ఈ వాక్యం వింటున్నావా, నీ జీవితాన్ని ఆయన ఘనముగా ముగిస్తాడు. విల్ ఫినిష్ ఇట్ ఇన్ ఎ గుడ్ వే. ఏంటి పునాది ఏంటి చూద్దాం. 1 యోహాను 4 మొదటి 4 వచనాలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూడండి, ఒక వ్యక్తి జీవితంలో ఒకవేళ పడిపోయినా కానీ అతని వ్యక్తిగత జీవితంలో అతను అబద్ధ ప్రవక్త అనేస్తారు. ఒక ప్రవచనం తప్పు చేసిన ఒక విషయాల్లో ఒక్కొక్కసారి తప్పు ఇంటర్ప్రిట్ చేశాడు వాక్యాన్ని, అతను ఫాల్స్ ప్రాఫిట్ అనేస్తున్నారు చాలామంది. అలాగే పాపులారిటీ సంపాదించుకునే ఉన్నారు. కొంతమంది ఇంకా అదే నిజమని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఇంకా డేంజరస్. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళు ఎవరంట? దేవుని సంబంధులు, అబద్ధ ప్రవక్తలు కారు. పాత నిబంధనలో కూడా చెప్తాడు, ఒకవేళ ఎవరైనా ప్రవచనం చెప్పి నెరవేరకపోతే అది నా నుంచి వచ్చింది కాదు, అతను ఏదో పొరపడ్డాడు అని చెప్తాడు. అవునా కదా? అతను క్రీస్తుని నమ్ముతున్నాడు, కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. అతను క్రీస్తు శరీరంలో రాలేదన్న వాళ్ళు మాత్రమే ఎవరంట? అబద్ధ ప్రవక్తలు. చదువుదాం. ఏ ఆత్మ యేసును ఒప్పుకోదో అది దేవుని సంబంధమైనది కాదు. మరి వాళ్ళెవరు? పొరపాట్లు చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు. వాళ్ళెవరు? ప్రేమతో ఉపయోగించిన వాళ్ళు, పిల్లవాళ్ళు. ఇంకా ఎదగాల్సిన అవకాశము ఉందా? పౌలు కొరింథీయులు చూసి ఏమంటాడు? మీరు ఇంకా పసిపిల్లలు అయి ఉన్నారు, మీతో మాట్లాడలేకపోతే. అందుకే వాళ్ళకి ఏమంటాడు? మీరు వివాహం చేసుకోవడం మంచిది అంటాడు. ఎదిగిన వాళ్ళకి ఏమంటాడు? వివాహం అన్ని విషయాల్లో ఘనమైందంట. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. లోకంలో ఉందా లేదా? యేసు శరీరంలో రానుడు వాడు అనే అబద్ధ ప్రవక్తలు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? చాలా మంది ఉన్నారు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఏంటి? మీరు పొరపాట్లు ఉన్నాయి, మీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ మీరు ఎవరు? చిన్నపిల్లలే, మీరు దేవుని సంబంధులే. అందుకే పుసుక్కుమని ఎవరిని ఫాల్స్ ప్రాఫిట్ అనకండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. 1 Corinthians 6:1-7.
మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? తెలుసా, భూమి ముగించబడినప్పుడు అందరూ లేచి తీర్పు తీర్చాల్సిన అవసరం ఉన్నప్పుడు లోకమంతటికి తీర్పు తీర్చేది ఎవరు? పక్కన చెప్పండి, నువ్వే అనండి. మనం అంటాం ఆయన రాకడప్పుడు మనం ఉండిపోతామేమో. నో 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 నో. తీర్పు సమయంలో నువ్వు అక్కడ నుంచోవు, తీర్పు తీర్చేవానిగా నీకు జ్ఞానం ఇచ్చి దేవుడు మిగిలిన వాళ్ళందరినీ తీర్పు తీరుస్తావు. నువ్వు మొదటి ఫలం ఎవరైతే క్రీస్తుని మొదటి నమ్ముకుంటారో వాళ్ళకి ధన్యత. యు సీ దట్ నౌ. సో డోంట్ గెట్ స్కేర్డ్ ఇన్ దట్ ఏరియా. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? దాని బదులు పోనే, నీ ఆస్తే పోనే, నీ ఇల్లే పోనే, నీ బంగారమే పోనే, నీ పరువే పోనే, వదిలేసేయి. అప్పుడు మీలో మీరు ప్రాణం పట్టుకొని బిక్కుబిక్కుమంటూ వాక్యం చదివి రహస్యంగా అప్పుడు రోషం కలిగి వాక్యాన్ని బోధిస్తారు. ఆ చీకటితో కూడా వాక్యం ప్రకటన పడుతుంది. ఇజ్రాయేలీలు ఎలా ఎదిగారో తెలుసా? మీకు గుర్తుందా? 12 మంది, యాకోబు తన 12 మంది పిల్లల్ని ఒక ఊరికి వచ్చినప్పుడు ఒక్క రోజులోనే ఆ సహోదరి వాళ్ళతో పరిచయం అయ్యి, మేము వ్యాపారం చేసుకుంటాం, మా పిల్లల్ని మీకు, మీ పిల్లల్ని మాకు పెళ్ళి ఇచ్చుకుంటాం అని అగ్రిమెంట్ అయిపోతాయి. ఎవరికైనా తెలుసా అది? అప్పుడు ఒక దుర్ఘటన జరుగుతుంది. వాళ్ళలో ఒకడు యాకోబు కుమార్తెను ఏం చేస్తాడు? చెరుపుతాడు. అప్పుడు విడిపోతారు, వాళ్ళు పారిపోతారు. మంచి జరుగుతుంది. ఒక రకంగా సిమ్యోను వాళ్ళని చంపేయడం వల్ల యాకోబు ఏం చేస్తాడు? మూటములు సర్దుకొని ఇక్కడి నుంచి పారిపోతాడు. ఒక్కరోజు శాంతిగా ఉంటే. అందుకే దేవుడు 400 సంవత్సరాలు వీళ్ళని ఎలా పెట్టాడు? బానిసత్వంలో పెట్టాడు. ఇంకా వాళ్ళోళ్ళే లోకం, వాళ్ళోళ్ళే జీవితం. ఒకళ్ళు కూడా ఎక్కడికి పారిపోలే, అలాగే ఉండి ఎక్కడికి వెళ్ళడం లేదు. పని చేయాలా, నుంచోవాలా, తినాలా. అలాగా దేవుడు అంట 400 సంవత్సరాల్లో 67 మందిని 30-40 లక్షలు చేసేసాడు. అది చాలా అసంభవం. కానీ అలాగ ఒకటి దేవుని చిత్తమా? వాళ్ళు కాళ్ళు విధేయతగా ఉండి వాక్యానుసారంగా ఉండి దేశం ఒకటి దేవుని చిత్తమా? ఒక్కొక్కసారి ఎందుకంటే నువ్వు మామూలుగా ఎదగినప్పుడు కష్టాలు ఎదుగుతూ చూడండి, మామూలుగా దేవుని దగ్గరికి రారు. సుఖాల్లో ఉన్నప్పుడే విశ్వాసంలో ఎదగాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము. అంటే సంఘాన్ని, వాక్యాన్ని దేంతో వాడాలా? ప్రేమతో. అపోస్తుల కార్యములు 15:36 నుంచి 41 వరకు చదువుదాం. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభువు వాక్యం ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో అనెను. ఆగండి. ఫస్ట్ పౌలుకి అందరూ భయపడుతుంటే పౌల్ని శిష్యులకి బయలుపరిచింది ఎవరు? బర్నబాస్. ఓకే, బర్నబాస్ ఎవరు? లేవీయుడు, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్యాండిడేట్, ఆచారాల బద్ధమైన క్యాండిడేట్ అనమాట. హీఈస్ నాట్ అ ప్రాఫెట్, బట్ హీఈస్ ఎ గుడ్ లిజనర్. మంచోడు, దేనికైనా ఓపెన్. నేను వింటాను, ఇది కరెక్టే, యేసు ప్రభు దేవుడు, నేను వింటాను అని చెప్పి. ఇంతకుముందు ఏం చేసేవారంటే లేవీలకి స్థలాలు ఉండకూడదు, వాళ్ళు సంఘం మీద ఆధారపడాలి. కానీ సంఘం లేదు అప్పుడు. అందుకని ఏం చేశాడు? ఇతను స్థలం కొనుక్కున్నాడు. కానీ ఏం చేశాడు? తర్వాత ఆ స్థలం అమ్మేసి వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి నీ చిత్తం ప్రభు అంటే దేవుడు ఏం చేశాడు? అతను అపోస్తులుగా మార్చేశాడు. ఓకే, సో హీస్ అపోస్తులుగా మాట్లాడదు కానీ వాళ్ళతో పాటు ఒకళ్ళుగా ఉన్నాడు. హీ వాస్ దేర్, రైట్. చూద్దాం. అయితే వీళ్ళిద్దరూ కొంతకాలం సేవ చేసిన తర్వాత వీళ్ళిద్దరికి ఒక చోట గొడవ వస్తుంది. చూద్దాం. మనం వెళ్ళి అన్ని సంఘాలు చూద్దాం మళ్ళీ వెళ్ళి అని పౌలు బర్నబా వెళ్ళి సంఘాలని స్థాపించారు. మళ్ళీ వెళ్ళి వాటిని బలపరుద్దామని ఇద్దరి మధ్య టాపిక్ వచ్చింది. రైట్. వీళ్ళతో ఎప్పుడు ఒక 10-15 మంది, 20 మంది, ఒక 3-4 అలా గ్యాంగ్స్ ఉంటాయి అనమాట. మిషనరీ ట్రిప్స్ లాగే మనుషులను తీసుకెళ్తూ ఉంటారు ఎప్పుడు. చూద్దాం. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. మార్కుని తీసుకెళ్దామని బర్నబా అన్నాడంట. రైట్. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక
తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. అతను నేను ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం తీసుకెళ్ళను అని పౌలు ఏంటి కొంచెం సీరియస్. హీస్ అ సీరియస్ మినిస్టర్ ఇన్ హిస్ జాబ్, ఇన్ హిస్ బిజినెస్. ఇక్కడ మరి బర్నబా కొంచెం సాఫ్ట్ హార్ట్ ఉందేమో, చూద్దాం ఏమైందో. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున ఎలా ఉందంట, మామూలుగా లేదండి. ఇంకా అతను వద్దు, అది మోస్ట్ ప్రాబబ్లీ ఒక పూట ఒక గంట 2 గంటలు ఒక రోజు హీట్ డిస్కషన్ జరిగిందనమాట. దెర్ వాజ్ వార్ఫేర్. ఇద్దరు కూడా మంచి దైవజనులే. ఒక రకంగా బర్నబా ఎక్కడైతే బోధించాడో వాళ్ళని మొట్టమొదటి ఏమన్నారో తెలుసా, క్రైస్తవులు అన్నారంట. అటువంటి బర్నబాకి పౌలు, దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధమైన పౌలుకి బర్నబాకి గొడవలు వచ్చేసాయి. చూద్దాం ఏమైందో. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. మీకు ఇంతకు ముందే నేను చెప్పాను, దేన్నైనా స్థిరపరచాలి, ఫౌండేషన్ లోతుగా వెళ్ళాలి అంటే ఎవరుండాలని చెప్పాను, ఏ ప్రాఫెట్. ఇక్కడ పౌలు అపోస్తులుడే. ఇప్పుడు ఈ అపోస్తులతో ఎవరిని పెడితే బాగుంటుంది, ప్రాఫెట్ని పెడితే బాగుంటుంది స్థిరపరచడానికి. సీ ద ప్లాన్ ఆఫ్ గాడ్ సమ్ టైమ్స్. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళాను. నేను తీసుకుపోతాలే బర్నబా మార్కుని తీసుకుపోయాడంట. పౌలు ఎవరిని తీసుకెళ్ళాడంట, పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఇక్కడ బర్నబా గురించి చెప్పాడా, పౌలు గురించి చెప్పాడా, పౌలు గురించి. పౌలు ఎవరిని తీసుకెళ్ళాడంట, శీలను తీసుకెళ్ళి మరి సంఘాలన్నింటినీ బాగా స్థిరపరుస్తున్నాడంట. ఎందుకని, అదే అధ్యాయంలో 32వ వచనం చూద్దాం. మరియు యూదాయు శీలయు కూడా ఇద్దరు ఉన్నారు అక్కడ, వాళ్ళతో పాటు ఉండే గ్యాంగ్లో 2 మనుషులు, యోధా ఇంకొకరు శీల. వీళ్ళిద్దరు ఎవరంట, ప్రవక్తలై ఉండినందున పెక్కుమాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచు. వీళ్ళిద్దరిలో ఒక గిఫ్ట్ డెవలప్ అయిపోయిందంట వీళ్ళతో ఉండడం వల్ల. ఏంటంట, ప్రాఫెసీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, ప్రవచనము స్థిర. అందుకనే దేవుడు బర్నబాను తీసేసి పౌలుతో ఎవరిని పెట్టాడు, ఇఫ్ యు ఆర్ ఇన్ ఫెయిత్ యువర్ మెస్ కెన్ ఆల్సో బి గుడ్ బట్ ఆపరేట్ ఇన్ లవ్. యు సీ దట్ హి వాస్ అ ప్రాఫెట్. సో సంఘాలన్నీ స్థిరపరిచాడా లేదా, స్థిరపరిచాడు. గిఫ్ట్స్ ఆర్ ద నెట్. వరాలంటే ఏంటి, అదొక వల. గిఫ్ట్స్ ఆర్ ఎ నెట్ టు క్యాచ్ ఫిష్ ఈజీలీ. మామూలుగా పట్టుకొని చేప నీకు దొరకదు, అది వలేస్తే వేసుకో మొత్తం ఆ ప్రాంతం అంతా వచ్చేస్తుంది. రైట్, సో గిఫ్ట్స్, మే గాడ్ ఫిల్ యూ విత్ గిఫ్ట్స్. రాసుకోండి, 1 కొరింథీయులు 11:1-16 వరకు మీరు చదువుకోండి. ఒక ఆచారం ఉంటుంది అనమాట. ఏంటి, స్త్రీ ముసుగు వేసుకోవచ్చా, వేసుకోకూడదా, పురుషులు తల కప్పుకోవాలా, కప్పుకోకూడదా, జుట్టు పెంచుకోవాలా, పెంచుకోకూడదా, పురుషులు, స్త్రీలు గుండు చేసుకోవాలా, గుండు చేసుకోకూడదా, ముసుగు, కొంచెం ఇవన్నీ వచ్చాయన్నమాట కాంట్రవర్సీలు. అయితే పౌలు బాగానే చెప్తాడు, స్త్రీకి కురులు ఎందుకు ఇచ్చాడంటే తన దేహాన్ని కప్పుకోవడానికి ఇచ్చాడు కురులు. దట్ ఈస్ హర్ గ్లోరీ, ఆమెకు మహిమ అంట. పురుషుడికి జుట్టు కట్టించుకున్నట్ట తనకి మహిమ. ఓకే, తను స్త్రీ, పురుషుడు కప్పుకోకూడదు, స్త్రీ కప్పుకోవాలా. ఓకే, ఇవన్నీ కొన్ని పెట్టి చెప్పి మందలించి ఇలా ఉండాలా, ఇది పద్ధతి. స్వతహాగా ఎలా పుట్టాం మనం, స్త్రీ అంటే చూడండి, వాళ్ళకి జడ అంటే వాళ్ళు ఎప్పుడన్నా పురుషులు చూసుకుంటారా, నా జుట్టు కంపేర్ చేసుకోరు. ఇక్కడ ఏం చెప్తాడంటే ఏమి అని చేసి లాస్ట్కి ఒక కంక్లూజన్కి వస్తాడు. చూడండి ఏది ముఖ్యమైందో చెప్పండి. చూద్దాం, 16వ వచనం చదువుదాం. ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఒకవేళ మరి దేవుడు ఉంటే లేదు నేను వేసుకునే వస్తాను, నేను జుట్టు పెంచుకునే ఉంటాను, ఇంకొకడేమో లేదు నేను కప్పుకునే ఉంటాను, ఎవరన్నా వచ్చి దీని మూలంగా విశ్వాసానికి క్రీస్తు సంఘానికి ఇబ్బంది కలుగుతుంది అనుకో, అప్పుడు పౌలు ఏం చెప్తాడు, ఎవడైనా కలహప్రియుడిగా కనబడిన ఎడల, మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదు అని వాడు తెలుసుకునవలెను. అప్పుడు ఏం చెప్పాలంట, అసలు అలాంటి ఏం లేవే మా దగ్గర, నువ్వు ఎలాగైనారా అని అనొచ్చంట. అంటే ఏం కావాలి, ముఖ్యంగా నువ్వు విశ్వాసంలో ఉండి, వాడు చిన్నపిల్లవాడు అన్నమాట, ఎదగలేదు, అందుకని వాడు ఎదిగి విశ్వాసంలో పెరిగిన తర్వాత వాడే సెట్ అవుతాడు. కాబట్టి ముందు వాడు విశ్వాసంలో ఎదగడం కోసమో ఇవేమి లేవు, నువ్వు వేసులోకి వచ్చాయి, వాక్యం వినని చెప్పేయచ్చు. 1 కొరింథీయులు 8:9 వచనం. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన, అన్నీ చెప్తున్నా, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోవచ్చు. తినొచ్చు మీకు స్ట్రాంగ్ అయితే, కానీ బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోవచ్చు. ఎంతమందికి అర్థమైంది పునాది ఏంటని? దేవుడి నుంచి వినడం, దేవుడి నుంచి తెలుసుకోవడం. ఓకే, దాని గురించి అంత ఈజీగా కాదు, కొంతకాలం ప్రయాసపడాల. వెతుకువానికి దొరుకును, కొంతకాలం వెతకాల. ఆశ గల ప్రాణమును యెహోవా తృప్తిపరచును. దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు ఏదో ఒక రకంగా. He want to talk, he want to bless you. Okay, if at all you want to develop,
ఏమి పునాదులు అని చెప్పాను? దేవునితో సహవాసము పునాది, అపోస్తులుడు సహవాసము, ప్రవక్త సహవాసం, ఇది పునాది. మీరందరూ వాక్యములో ఉండి ఆ సహవాసములోకి ఎదగాలి అని దేవుడు చెప్తున్నాడు. నేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ అపోస్తులత్వము ప్రవక్తత్వము ఎందుకు, పేతురుని ఎందుకు ఎన్నుకున్నామంటే నీ నుంచి వినే సామర్థ్యం అది నాకు కావాలి నాయన. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఏ పని చేసుకుంటున్నా నీ నుంచి నేను వినే హృదయాన్ని నాకు దయచేయండి, వినే స్వరాన్ని దయచేయండి. ఈ పునాది మీద నువ్వు సంఘాన్ని కట్టావు, ఈ పునాది మీద నా కుటుంబాన్ని కడతాను నాయన. ఈ పునాది మీద నేను జీవించాలా, నా జీవితాంతం నేను ఆత్మను ఆర్పను, ప్రవచనాలను తృణీకరించను, భాషలను తృణీకరించను, వరాలనేది ఆపను, ఆశతో అపేక్షిస్తాను నాయన. ఎవరెవరైతే వాటిని విమర్శిస్తున్నారో వారి కొరకు నేను ప్రార్థిస్తాను, వారు ఎదగాలి. నన్ను, నా కుటుంబాన్ని విద్య ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, గృహాన్ని ఇచ్చావు, దాంతోపాటు నీ ఆత్మవరాలు కూడా మాకు దయచేయి నాయన. గివ్ us the gift. నా పిల్లల్ని బాగా పెంచడానికి, నా కుటుంబాన్ని తీసుకెళ్ళడానికి, ఆర్థికంగా నేను స్థిరపడడానికి, శత్రువుల్ని ఎదిరించి జీవించడానికి నీ వరాలతో నన్ను నింపమని ప్రార్థిస్తున్నాను. ఫిల్ మీ విత్ యువర్ గిఫ్ట్స్. బ్లెస్ మీ ఓ లార్డ్. నన్ను, నా కుటుంబాన్ని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.